ముఖ్యమంత్రి సార్, మాకేమీ ద్వేషం లేదు. మాకు కావాల్సింది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు కానీ నాయకులను కానీ వారికి సపోర్ట్ చేసినటువంటి సినీ స్టార్స్ కానీ ఇబ్బంది పెట్టడంలో భాగంగానే అల్లు అర్జున్ ఇబ్బంది పెడుతున్నట్టుగా భావిస్తా ఉన్నాం. కనపడతా ఉంది. అలాగే రేవతి కుటుంబానికి అన్యాయం జరిగింది, ఆ రేవతి కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పారు, ఆదుకున్నారు. అలాగే ఆ కుటుంబ సభ్యుడు అయినటువంటి ఆ పిల్లోడికి హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఖర్చులు కూడా వాళ్లే చూస్తాం. జరగరాని దుర్ఘటన జరిగింది సార్. చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఎప్పుడో 90s లో 93లోనో గుంటూరు వచ్చినప్పుడు 3 చనిపోయారు సార్. దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలా జరిగినప్పుడు జరగకుండా ఉండేటటువంటి పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులు వాళ్ళు తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి పంపించేటట్టు ఉండాలి. కానీ అల్లు అర్జున్ అసలు అప్లికేషనే పెట్టలేదని, సినిమా థియేటర్ వాళ్ళు అప్లికేషన్ పెట్టారని, దానికి సంబంధించి అల్లు అర్జున్ సినిమా థియేటర్కి వస్తున్నాడని ముందే సమాచారం, 2వ తారీఖే సమాచారం ఉన్నా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చివరికి అల్లు అర్జున్ ని దోషిగా చేసి ఈ రోజు జైలు కూడా తినిపించినటువంటి పరిస్థితిని మనం చూసాం. తగిన మూల్యం తగిన రోజు చెల్లించుకోక తప్పదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓకే, బాలకోటి గారు. వర్మ గారు, మరి చిన్నపరెడ్డి గారికి అంత ప్రేమ ఎందుకు వచ్చిందో? జైలు కూడా కూడా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ జైలు కూడా ప్రతిసారి సార్ అన్న ప్రతిసారి తగిన మూల్యం అంటున్నారు. అంటారు. ఏం తగిన మూల్యం? మీ సత్యనారాయణ గారు అట్నే మాట్లాడుతున్నారు, జగన్ గారు అట్నే మాట్లాడుతున్నారు. అధికార ప్రతినిధులు టీవీ డిబేట్ లోకి వచ్చి తగిన మూల్యం అంటే ఎవరు చెల్లించుకోవాలి తగిన మూల్యం? చిన్నపరెడ్డి గారు, మీరు కూడా ఇప్పుడు మన పుష్ప సినిమాలో గొడ్డలు తీసుకొని వచ్చేస్తారేంటి? ఇప్పుడు వర్మ గారు, ఒక బాధ్యత కలిగి సమాజంలో అత్యున్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలండి. దానికి ఒకటే నిర్ణయం. వాళ్ళు ముఖ్యమంత్రులైనా లేదా మంత్రులైనా సినిమా హీరోలైనా 10 మందికి ఆదర్శంగా ఉండాలండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక్కళ్ళే కాదు హీరో. తెలుగు సినిమా ఇండస్ట్రీలో శతాధిక హీరోలు ఉన్నారు. కమల్ హాసన్, ఎన్టీ రామారావు, రజనీకాంత్, కృష్ణ, శోభన్ బాబు. ఇప్పుడు మనల్ని చూసి నేర్చుకోవాలండి. ఐకాన్ అంటే దానికి అర్థం అది. దానిలో ఏంటంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల వాదన కూడా ప్రవేశించడం మూలానే అల్లు అర్జున్ గారు ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ఏంటంటే అది మైత్రి మూవీకి ఇడిచిపెడితే వాళ్ళు ఏదో అక్కడికి వెళ్ళటమో వాళ్ళని ఆదుకోవటము పరామర్శించడము ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం ఏమైనా సంఘటన సంబంధించిన ఉంటే చెప్పుకోవడం ఇవన్నీ జరిగేది. అటు కేటీఆర్ గారు ఇటేమో వైసీపీ పార్టీ మిగిలిన భారతీయ జనతా పార్టీ కూడా తొక్కుడు బిళ్ళ ఆడటం వలన మొత్తంగా తెలంగాణ అంతా కూడా పెద్ద ట్రాఫిక్ అయిపోయింది. నాకు తెలిసి అయితే రేవంత్ రెడ్డి గారు కూడా అంత దూకుడుగా వెళ్ళే వ్యక్తి కాదండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఏంటి ఈయన పేరు చెప్పలేదు అనే అంశం అనుకోవచ్చా? సాధారణంగా ఏంటంటే ఆ సంఘటన జరిగిన